యాజమాన్యాలు ఎందుకు స్పందించలేదు? యాజమాన్యాలు స్పందించడానికి ఏంటి రీజన్? నిజంగా వాళ్ళకి తెలియకుండా కనుక జరిగితే వాళ్ళు కూడా వెళ్ళి సదరు అనుమానితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేయండి, విచారించండి, మాకు ఎలాంటి ఏమి మాకు ఇది లేదు, మీరు వెళ్ళి మాట్లాడొచ్చు, వాళ్ళని విచారించవచ్చు అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ చేయొచ్చు కదా. కంప్లైంట్ చేయట్లేదు మరి వాళ్ళు. అంటే ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ మీరు ఎలా చెప్తున్నారు అని అంటే, బాధ్యత అనేటటువంటిది వాళ్ళకి ఉందా ఫస్ట్? ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఆయన ఒక మాట మాట్లాడారు, వడ్డీలకి తెచ్చి మరి పిల్లల్ని చదివించామని. వడ్డీలకి తెచ్చి పిల్లల్ని చదివిస్తున్న పేరెంట్స్ నిజంగా చెప్తున్నా, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీరే కాదు, మీ లైన్లో నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. లక్షలకి లక్షలు తీసుకొని వచ్చి కష్టార్జితాన్ని తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పోస్తుంటే మన బిడ్డల భవిష్యత్తు ఎక్కడికి పోతుంది అనేది దయచేసి నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజీల్లోకి చదివిద్దాము అనుకున్న పేరెంట్స్ ఇప్పుడు జాగ్రత్త పడండి, ఇప్పుడు మేలుకోండి. అలాగే ఇప్పటికైనా ఆ పేరెంట్స్ నోరు తెరిచి, ఎందుకంటే మీ డబ్బుతోటి ఆ కాలేజీలు నడుస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. మీ పిల్లవాడు ఒక సంవత్సరం బయటకు వచ్చినంత మాత్రాన మీ పిల్ల భవిష్యత్తు అందులో ఉంటే దరిద్రం అవుతుంది, బయటికి వస్తే ఏం అవ్వదండి. ఎందుకనంటే సర్టిఫికేట్స్ ఇవ్వరు, క్లాసులు పోతాయి, ఇంకొకటి పోతాయి అంటారు. అరే జీవితమే పోతుంది ఇక్కడ. నిజంగా చెప్తున్నాను కదా, ఇవాళ ఈ చర్యలు తీసుకుంటారా, మా సిస్టమ్ ఎలా పనిచేస్తుందో యాజ్ ఎ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నాకు తెలియదు కాదు. అర్థమైందా? సిస్టంలో ఏది కావాలంటే ఎలా క్రియేట్ చేయొచ్చు. ఉన్నదాన్ని ఏ విధంగా ఆనవాళ్ళు లేకుండా కూడా చేయాలనేది సిస్టమ్కి బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం జరగలేదు, ఏమీ లేదు అనేటటువంటి విషయాల్ని మనం నమ్మము. అది పక్కన పెడితే ఇక్కడ ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే, యాజమాన్యం పొద్దున ఆయన వచ్చి సాయంత్రానికి ఎప్పటికో వచ్చి మరి అసెంబ్లీలో ఒర్లుతుంటాడు కదా ఆయన, నా బిజినెస్లు పోయినాయండి, రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందండి, నేను పడిపోయినానండి అని అన్నావు. మా పిల్లల బతుకులు పడిపోతున్నాయి మల్లారెడ్డి గారు, వేర్ ఆర్ యూ? యాడ పూలు అమ్ముతున్నారు, యాడ కట్టెలు అమ్ముతున్నారు, యాడ రియల్ ఎస్టేట్లో స్థలాలు అమ్ముతున్నారు, దయచేసి దానిలో నుంచి బయటికి రండి. పువ్వుల్లాంటి మా పిల్లలు వడిలిపోతున్నారు, వాలిపోతున్నారు, సోలిపోతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. మా పిల్లలు, మీ కాలేజ్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి మీరు ఇచ్చేటటువంటి ఆ ధైర్యం ఏంటి? పేరెంట్స్గా మాకు ఇచ్చేటటువంటి ధైర్యం ఏంటి? మా పిల్లలకి మీరు ఇచ్చేటటువంటి భద్రత ఏంటి? చెప్పవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. పేరెంట్స్ అందరి తరపు నుంచి రాజ్ న్యూస్లో కూర్చొని, రాజ్ న్యూస్ తరపున నేను కూడా చాలా బలంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా మీరు బయటకు వచ్చి చెప్పాల్సిందే. ఒకటే ఇక్కడ నేను మాట్లాడుతున్నా, ఉదాసీనత మనం ఎన్ని రోజులు పెట్టుకుందామమ్మా? ఎంత దౌర్భాగ్యాన్ని మనం అనుభవించాలి, ఎంత ఇది చేయాలి? నిజం చెప్తున్నాను, ఇందాక జరిగినటువంటి ఒక సంఘటనే బాధ్యతారాహిత్యంగా ఫోన్ పెట్టేస్తే ఇక్కడ పని లేక కూర్చున్నామా? అంటే పని లేక ఇక్కడ ఇన్ని సమస్యల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళామా? అలాగే ఇవాళ మీ పార్టీలోకి అధికారం వచ్చినా, మీరు పదవుల్లోకి కూర్చున్నా, ఈ మీడియా పనిచేస్తేనే, వాళ్ళ దాష్టీకాలను ఎండగడితేనే ఇవాళ మీరు పదవుల్లో ఉన్నారు. ఆ పదవుల్లో కూర్చోగానే పాతది మర్చిపోతే మాత్రం మళ్ళీ మీడియా గుర్తు చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఈ మీడియాకి చాలా ఉంది. గుర్తు చేస్తాం కూడా. నేను ఇక్కడ చెప్తున్నా, బాధ్యతారాహిత్యంగా ఎవరు బాధ్యతారాహిత్యంగా ఉన్నారు రోజా చెప్పండి? కాలేజీలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడికి బాధ్యతగా ఉన్నాడా? ఈ మహిళలకు జరిగినటువంటి అన్యాయానికి ఒక్క 5 నిమిషాలు స్పందించడానికి ఆమెకి బాధ్యత ఉందా? ఎవరికి బాధ్యత ఉంది? పేరెంట్స్కి బాధ్యత ఉందా? పిల్లలు బతుకులు చిదిమేసిపోతూ ఉంటే ఏడుస్తూ కూర్చున్నారు తప్ప చెంప పగలు కొట్టకుండా ఇంకా అలాగే ఉన్నారే. ఒక్క పేరెంటా ఉంది? ఎన్ని వేల మంది ఆడపిల్లలు ఉన్నారు, ఎన్ని వేల మంది పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చి కట్టగట్టుకొని వచ్చి అక్కడ నిలబడితే యాజమాన్యం ఎందుకు దిగిరాదు? కమిషన్లు ఎందుకు దిగవు? ఎందుకు సమాధానం చెప్పవని నేను అడుగుతున్నాను. కరెక్ట్. అంటే అప్పు చేసి వడ్డీలు కడుతూ ఈ రకంగా వాళ్ళకి తాహతకు మించి వాళ్ళ కాలేజీలు ఫీజులు కడుతూ, అంటే పేరెంట్స్ రక్తాన్ని, వాళ్ళ శ్రమ పైన వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు. మరి ఇంత జరిగినా కూడా ఆడపిల్లల ఆక్రందన వాళ్ళకి వినపడదా? బాధ్యత ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసో లేకపోతే వాళ్ళకి బయటకు వచ్చి, లేదు మీకు భరోసా ఇస్తాము, మీ భద్రత మా బాధ్యత అని చెప్తారేమో అని చూస్తే నోబడి. మీరు ఇక్కడ ఆవిడ ఉన్నారమ్మా, ఆవిడ ఎవరు, ఏబీవీపీ ఝాన్సీ గారు ఉన్నారు. ఆమె ఓ పక్క ఆవిడ హెల్త్ బాగాలేదు, మనం లైవ్ చూస్తున్నాం. లైవ్ ఆవిడ హాస్పిటల్లో నుంచి మన వాళ్ళు లైవ్ ఇచ్చిన ఆవిడ తన బాధ్యతగా హాస్పిటల్లో కూర్చుని మరి ఆవిడ సమాధానం చెప్పింది. అలా బాధ్యతగా యాజమాన్యం ఫీల్ అయిందా?
కమిషన్ ఫీల్ అయిందా, లేకపోతే పేరెంట్స్ ఫీల్ అయ్యారా, సిస్టమ్ ఫెయిల్ అయిందా, ఎవరు ఫీల్ అవుతున్నారు? ఇవాళ మన జర్నలిస్టులు అందరూ అక్కడికి పోయి మొత్తం అంతా ఆ పిల్లలతోటి ఇంటర్వ్యూలు తీసుకుంటే ఒక ఆడపిల్ల మాస్కులు కట్టుకొని చెప్పుకోవాల్సిన దుస్థితిలో ఇవాళ మన ఆడపిల్లల అభద్రతా భావంలో కూర్చోబెట్టాం మనం. సిగ్గుపడద్దా మనం? ఎస్, విద్యార్థి సంఘ నాయకులు కూడా మనతో మాట్లాడడానికి ఒక్కొక్కళ్ళు లైన్లోకి వస్తున్నారు. పవన్ గారు ఇప్పుడు